అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 2026వ సంవత్సరం రాబోతోంది, అంకి మారుతోంది. ఖచ్చితంగా మన సంవత్సరాదికి సమయం ఉంది ఇంకా. కానీ మరి ఈ 3 నెలల పాటు అసలు ఎలా ఉండబోతోంది మన సంవత్సరాది వచ్చేదాకా అనేది చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి. అందులో ముందుగా మేష రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహము వలన 6 మాసాలు 7 మాసాల క్రితం ఏలినాటి శని ప్రారంభమైంది. దాని యొక్క ప్రభావముచే కొంతమంది మాత్రం ఊహకందని స్థితికి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ద్విగుణీకృత స్వభావం. ఎందుకు చెబుతున్నానంటే యుగాది వరకు కూడా వీళ్ళకి జరిగేది ఏమిటి, వీళ్ళ తత్వాన్ని అనుసరించి ఏం జరగబోతుంది అని. తొందరగా ఒకళ్ళ మాట వినగానే ఏం చెప్తున్నారు అనేటువంటి దానికన్నా వీళ్ళు ఏం చేయాలనేటువంటిది స్పాట్ డిసిషన్స్ తీసుకుంటారు. అవి చాలా ప్రమాదం. ఎదుటి మనిషి వచ్చి కళ్ళమ్మని నిలబెట్టుకుంటే అది నిజమా అబద్ధమని ఆలోచించకుండా వీళ్ళు తినేటువంటిది కూడా తీసి వాళ్ళకి పెట్టేస్తారు. చాలా అంటే చాలా సహృదయం. కఠినం వచ్చిన అంతే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండగలగాలి వీళ్ళు. ఎందువలనంటే ఒక్క 3 నెలల పాటు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరిస్తూ ప్రతి దాంట్లో వేలు పెట్టకుండా ఉంటారో అంతగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తారు. కానీ వీళ్ళ బుద్ధి అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కష్టపడతారు. రెండో హాఫ్ డే చివరి వరకు వచ్చేటప్పటికి ఒక మాట అనేసి వచ్చేస్తారు. ఆ కష్టం మొత్తం పోతుంది, వాళ్ళకి పేరు పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకేదో ఒక కంపెనీ ఉంది, దానికోసం నానా తాపత్రయపడతాం, ఒక పొజిషన్కి తీసుకొస్తాం. ఆ పొజిషన్కి తీసుకురాక అవతల వ్యక్తి ఏదో ఒక మాట అంటాడు, నీకు అన్నం పెట్టిన వాడిని నేను ఇంత పొజిషన్ తీసుకొస్తే నన్ను అంటావు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ కొంచెం వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే మహారాజులు వీళ్ళు. గత 7.5 నెలల క్రితం ఏలినాటి శని వచ్చింది. ఈ వచ్చిన దాంట్లో కొంతమంది ఆ ఏలినాటి శని ప్రభావం నాకు యోగంగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం నిలబడిపోయారు చాలా అత్యద్భుతంగా. ఈ ఏలినాటి శని వచ్చింది, నన్ను అన్యాయం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని ఏదైతే నువ్వు అనుకున్నావో అదే స్థితిలో నువ్వు ఎదగకుండా అలానే ఉండిపోవటం కూడా జరుగుతుంటుంది. కేవలము కూడా వీళ్ళు దేన్నైతే నమ్ముతారో బిలీవ్ చేస్తారో అదే వీళ్ళని పైకి తీసుకురావటమా అక్కడే ఉంచటమా అనేటువంటి స్థితి ఉంటుంది. వీళ్ళకి వచ్చేటువంటి పంతం అంత తొందరగా దేని మీద పంతం రాదు. పంతం వచ్చింది అంటే ప్రాణాన్ని సైతం వదిలేస్తారండి. అంటే అంత దీక్ష ఉంటుంది దేని మీదైనా సరే. అది నాకు కావాలి, దానికోసం తాపత్రయపడతారు. అది నాకు వద్దు, అప్పటి వరకు నా దగ్గరే ఉంది, ఇది నాకు వద్దు అనుకుంటే చచ్చిన మొహం కూర్చోడరు. 2 రకాల స్వభావాలు పరిపూర్ణంగా వీళ్ళకు ఉన్నాయి. అందులోనూ కూడా చాలా మందికి మేషరాశి వారికి చాలా గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో 37-38 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వారికి అత్యంత యోగం సమయం ఇది. పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. మైండ్లో ఎలాంటి ఆలోచన రానియకుండా నెగిటివ్గా ఏదైనా భగవంతుడు మనకిచ్చిన వరం అన్నట్టుగా అనుకోగలిగితే మాత్రం చాలా అద్వితీయమైనటువంటి పరిస్థితికి ఈ 3 నెలలు వెళ్తారమ్మా. అలాగే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంతమంది చేసేటువంటి పనులకి మెంటల్గా అప్సెట్ అయిపోయి ఇక ఒంటరి జీవితాన్ని కూడా అనుభవిస్తారు. అమ్మో కాదమ్మా, నువ్వు ఎంతకాలం ఒకళ్ళ గురించి ఆలోచించకుండా నేను నిలబడితే 10 మందికి ఉపయోగిస్తా అనేటువంటి దృక్పథంలో నువ్వు వెళ్తే నిలబడిపోతావు. 10 మందికి ఉపయోగపడుతూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటే నువ్వు ఉపయోగపడతావు. కానీ నువ్వు ఎవరికైతే ఉపయోగపడ్డావో వాళ్ళని వేలెత్తి చూపిస్తారు.
అంత జాగ్రత్త. కాబట్టి నువ్వు ఒక్క మనిషికి ప్రత్యేకంగా ఉపయోగపడద్దు, సమిష్టి. నువ్వు ఉపయోగపడాలనుకుంటే సమిష్టిగా 10 మందికి ఉపకారంగా ఉండు. నీకు ఎక్కడ ఇంత మచ్చ రాదు. కానీ ఒక మనిషికి ఏదైనా చేద్దామనుకుంటే కడుపు నిండా నువ్వు అన్నం పెడితే అరిగేదాకా నిన్ను తిడతారు, అరిగేదాకా తిడతారు. అద్భుతమైన యోగం ఉంది. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే భూమిలో మీ 3 అడుగులు నిత్యాన్ని పాత వేసేసి ఏ అటు ఇటు ఆచ్ఛాదన లేకపోయినా నిలబెడితే అది ఎలా నిలుస్తుందో అలా నిలబెట్టి పైకి ఎక్కేసినా నిలబడి ఉంటుంది. గాలిలో నిచ్చినంటారు చూసారండి, అట్లా భూమిలో కాస్త దింపు వదిలేస్తే నిచ్చినెక్కేసేసి నిలబడి వ్యవహారం చేసుకోగలుగుతారు. కాదు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి వీళ్ళకి ఒక రోగం ఉందండి, ఫోబియా అని. మీరేమన్నా అన్నారు అనుకోండి, మీకు సమాధానం చెప్తే మీరేమనుకుంటారు, చెబితే ఎలా ఫీల్ అవుతారు, చెప్పకపోతే ఎలా ఫీల్ అవుతారు అని మీరు అంటే నేను ఈ సమాధానం చెప్తే వాళ్ళు ఇట్లా అనుకుంటారని చెప్పి అతని మనస్సులో 10 రకాల సమాధానాలు 10 రకాల ప్రశ్నలు ఆయనే వేసుకుంటాడు. వేసుకొని ఫోన్లో అవసరమైతే ఆ నింద మన మీదే మనం వేసుకుందాంలే అని ఒక్కసారి నిందే వేసుకోవడం వలన ప్రతిసారిని నిందకు గురవుతున్నారు మనం. కాబట్టి మేషరాశి వారు నిజంగా అద్వితీయమైనటువంటి యోగం చాలా బాగుంది. రాబోయేటువంటి రోజులు సింహగర్జన వలె నిలబడి ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళకి ఎదురు రావడం అనేటువంటిది ఏది లేదు. అన్ని వీళ్ళు వెళ్తుంటే అన్ని పక్కకి తప్పుకుంటాయి, కానీ అన్నిట్లని ఎదురు తెచ్చుకోవడం, మొళ్ళ కంపల మీద పడడం కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. ఒక్కటి లోపల ఉండేటువంటి ఒక వ్యాధిని వదిలేసింది, మార్చుకోవాలి. తన మీద తనకు మంచి బలం ఉంటుంది, అలాగే బలహీనత కూడా తనని బాగా డామినేట్ చేస్తుంటుంది. కనుక నీ ఏ విషయం అయితే నిన్ను డామినేట్ చేస్తుందో ఆ విషయాన్ని వదిలేసేసి మాట్లాడటం మొదలుపెట్టి ఒక్కసారి. వీళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ అంటారండి, కానీ ఒక్కొక్కసారి సడన్గా చిన్న మాట కూడా పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కనుక ఓవరాల్గా బాగుంది అని చెప్పలేం, బాగాలేదు అని చెప్పలేం, మధ్యస్థంగా ఉంది. నీ విధానం నీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లోనూ లేదు. నీ విధానం నీ చేతుల్లోనే ఉంది. సాధ్యమైనంత వరకు అగ్నిదేవుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతగా ఆరాధిస్తారో అంతగా అన్నింటిని తప్పించి నిలబెట్టేస్తారమ్మా. అగ్నిదేవుడి ఆరాధన అంటే ఎలా చేయమంటారు? మేమైతే హోమాలు చేస్తాం నార్మల్గా. అగ్నయే నమః అంతే అనుకుంటూ ఉండాలి. అగ్నిదేవుడు అగ్నయే నమః ఆ నామం ఎంత అనుకుంటారో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ రకంగా అయినా సరే కొలుచుకోవటం, ఏ రకంగా అయినా సరే తలుచుకోవటం. లేదు అనుకుంటే చిన్నది వెండిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక విగ్రహము, సర్పరూపము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ఆరాధన చేసుకోవడం రోజు ఒక 5 నిమిషాలు. ఇది 3 నెలల పాటు యుగాది వరకు వీళ్ళు చేసుకోగలిగితే, యుగాది తర్వాత మహారాజా పట్టాభిషేకాలు లాంటివి వీళ్ళకి జరుగుతాయమ్మా. అది మాత్రం ఖచ్చితం. అది విషయం. చాలా చక్కగా చెప్పారు. మేషరాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. కాస్త కదండి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందువల్లంటే చిన్న మాట వాళ్ళు వింటే ఆ మాటను పట్టుకుని భూతద్దంలో చూసి నన్ను అన్నారు తింటం మానేస్తారు, ఆలోచనలు పెరిగిపోతాయి, మెంటల్గా అప్సెట్ అయిపోతారు, అధోగతి పాలవుతారు. అన్నాడు ఓకే, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? అదే నేను కాదు కదా, వాడు అన్నాడని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అంటే అది నన్నే వాడన్నాడు, నేను దానికి తగ్గవాడిని. నేను దానికి తగ్గవాడిని కాదు, వాడు ఎవరు అనుకుంటే నాకెందుకు అనేటువంటి ఒక ఆలోచన పాజిటివ్ నువ్వు తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ఎవరో అంటారు నిన్నెవరో చాలా బ్యాడ్ చేస్తున్నాను, నీ గురించి ఏదన్నా మంచిది, నా గురించి నాకు తెలియని బయట వాడికి ఏం తెలుసు అదే కదా అనేటువంటి ఆలోచనలో కనుక ఆయన ఉండగలిగితే వీళ్ళు కొట్టగలిగిన వాళ్ళు రండి. అంతే అంతే. చక్కగా చెప్పారండి. మేషరాశి వారికి పండుగ అంటే ఉగాది వచ్చే వరకు ఏ విధంగా వాళ్ళు ఉండాలి అనేది ఒక సూచన చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.